కోసం కోటి విద్యలు అన్నట్లు ఒక్కొక్కరు ఒక్కో విన్యాసాలు చేస్తూ పూట గడుపుకుంటున్నారు. ప్రతిరోజు దాదాపు 3 లీటర్ల సిలిండర్ గ్యాస్ ను నోటుతో పీల్చుతూ రకరకాల ఫీట్లు చేస్తూ భక్తుల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు ఓ వ్యక్తి. मशीन कैंसिल लाइटर क्या జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సల్మాన్ ఖాన్ కూరగాయల వ్యాపారి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి సిలిండర్ గ్యాస్ ను లీటర్ బాటిళ్లలో నింపుకుంటూ పైపు ద్వారా నోటుతో పీల్చడం అలవాటుగా మారింది. క్రమక్రమంగా ప్రస్తుతం 3 లీటర్ల వరకు గ్యాస్ పీల్చుందే తన ఆరోగ్యం కుదుట పడదని చెబుతున్నాడు సల్మాన్ ఖాన్. గ్యాస్ పీల్చినప్పుడు రోడ్డుపై తలకిందులుగా ఆసనాలు వేయడం, చేతిపైనే కిలోమీటర్ల మేర నడవడం చేస్తూ ఉంటాడు. తన ప్రదర్శనను చూపి డబ్బులు అడుక్కోవడం సర్వసాధారణమైపోయింది. తనలాగా ఎవ్వరూ గ్యాస్ పీల్చడం చేయవద్దని సల్మాన్ సూచించాడు. నాకు కొరట్లలో అమ్ముతారు, జగిత్యాలలో కూడా అమ్ముతారు. సిలిండర్ బుడి గ్యాస్ అవి కొరట్లలో అమ్మితే డూప్లికేట్, జగిత్యాలలో అమ్మితే ఒరిజినల్. అంటే ఈడ కొరట్లలో కొంటే 60 రూపాయలు, అక్కడ కొంటే 80 రూపాయలు. అంటే అక్కడ 3 డబ్బాలకు 240 అవుతాయి, ఈడ కొంటే 180. అంటే రోజు ఇక్కడ మంది ముంగట ఇట్లా ఆడుకుంటా పైసలు రోజు జమ చేసుకుంటా. నిన్న కూడా నిన్న 1200 కమా అతకలు. నిన్న మా సైడ్ది మా కూరగాయది కలుపా గ్యాస్ తాగితే నాకు అలవాటు అయిపోయింది. వేరేళ్ళు తాగితే చచ్చిపోతారు, నాకైతే గ్యాస్ తాగితే నాకు చక్కెర వస్తుంది, మందు ఇసుకి తాగినట్టు. అంతే నాకు అలవాటు అయిపోయింది బాడీకు. తో గంట సేపు తలకాయ మీద నిలబడతా, 2 కిలోమీటర్ చేత్తో ఎంత కిలోమీటర్ నడతా. మొత్తం బోరింగ్ కొట్టేది నీళ్ళు కొడతారు చూడు, ఆ బోరింగ్ మీద తలకాయ పెట్టి నిలబడతా. ఇసుంటి ఆటో పట్టి మీద నిలబడతా. గ్యాస్ ఎందుకు తాగుతుంది అసలు? అదే చక్కెర వస్తుంది, మన అలవాటు అయిపోయింది బాడీకు మొత్తం. ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నావు? చిన్నప్పటి నుంచే. ఏ ఊరు మీది? సొంతము మహారాష్ట్ర ఊరు, నాందేడ్ రోడ్. ఎప్పుడు ఇక్కడ కొరట్ల బస్తాన్ కూడా ఉంటా రోజు. అక్కడ మా సేటు కూరగాయ అమ్ముతారు, అది అతను మా సేట్ పేరు అబ్దుల్ ముజీబ్. ఇంకా నంబర్ లేదా ఫోన్ నంబర్ నాకు ఎవరైనా తాగి ఎవరైనా కొడతారు, పైసలు గుంజుకుంటారు, ఈ నంబర్తో ఫోన్ చేపిస్తా. సో నా దగ్గర నంబర్ ఉంటాయి. రోజు రూపాయలు అంతే సిలిండర్ బుడి గ్యాస్.